నా బంగారు తల్లి, నా చక్కనుకోండు, ఓ పెద్దక్కు, నీకు ఎన్ని కట్టాలు వచ్చినాయి అక్కు, నువ్వు వేసుకున్న జర్నలిజం ముసుగు మొత్తం తొలగిస్తున్నారు అక్కు, నువ్వు ఏ బత్తాయిల కోసం పని చేస్తావో అర్థమైపోయింది అక్కు. జర్నలిజం ముసుగేసుకొని ఒక రాజకీయ పార్టీని జోకుతా అంటే ఎన్ని రోజులు నడతా చెప్పు, నడవదు. కాబట్టి ఆ ముసుగును మొత్తం ప్రజలు దొరికిస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సగం ఏమంది ఇచ్చే వీడియోలే పొట్టు తిడుతున్నారు. ఉంది కదా ఒక ఆమె, నేను పెద్ద ఛానల్లో పనిచేసిన, నన్ను మించిన జర్నలిజం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయట్లేరు, నేను పెద్ద స్వతంత్ర సమర యోధురాల్ని, ఏదో పెద్ద దేశభక్తురాలాగా. ఆ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పేరు వెనకాల ఈ తోకున్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, వాళ్ళు ఒక్కటి కూడా కులదుర అహంకారాల గురించి ఆ హత్యల గురించి మాట్లాడేది అక్క. కాబట్టి అక్కని పొట్టు తిడుతురు ప్రజలు. ఒక చెల్లె వీడియో చేసింది చక్కగా, ఎట పడుతుందో ఏమన్నా సరే వాళ్ళని ఏమన్నది మన వాళ్ళు ప్రకాష్ రాజ్ని, తులిసక్కని, ఇలాంట పందులు, దున్నపోతులు, ఇంకేదో మేకలు, గొర్రెలంట. ఇది చక్కగా పాడింది ఒక చెల్లె, అద్భుతంగా పాట చక్కగా పాడుతూ ఉన్నది పాట. ఇనవే బరే పిల్ల, నువ్వు వినవే బలే పిల్ల, ఇన్నావా బరే పిల్ల అని పాటలు పాడుకుంటూ ట్రోల్ చేసుకుంటూ పొట్టు తిడుతుర్రు. ఎందుకు చెప్పక్క, ఇంతకుముందు అది ఛానల్ పెట్టుకొని పని చేసిన అప్పుడు నీకు కొంచెం విలువ ఉంటుండే, తీసుకోక నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే నువ్వు బీసీఓ ఏదో మరి బీసీ అంటారు కాబట్టి బీసీల పరుగు తీసకు. పొట్టు నవ్వొస్తుంది, నడవదు ఎక్కువ రోజులు. నువ్వు భజన నువ్వు చేయాలనుకుంటే డైరెక్ట్ కండం కప్పుకో, నేనున్నా. చిన్నదో పెద్దదో పార్టీలు ఉన్నా, పార్టీ లైన్లో కొట్లాడతాం ఉంటాం, అట్లా ఉండాలి. కానీ నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటా, మళ్ళీ నేను ఒక రాజకీయ పార్టీకి భజన చేస్తా, జోకుతా, ఎన్ని రోజులు నడుస్తా చెప్పు? ఈ జర్నలిజం ముసుగులో రాజకీయ పార్టీని జోకుతా అంటే నడవదు కాక. కాబట్టి తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు కదక్క, మొత్తం ఎక్కడికక్కడ చీల్చి చెండాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త అక్క. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా భారతీయ జనతా పార్టీలో నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు అందరూ లేకపోవచ్చు, కొందరైతే ఉంటారు కదా, వాళ్ళు చాలా చక్కగా నాతో మాట్లాడతారు. శాంబాయి నీ సిద్ధాంతం నీది, నీ ఐడియాలజీ నీది, మా ఐడియాలజీ మాది అంటారు. వాళ్ళు నాకు బాగా నచ్చుతారు, వాళ్ళని నేను గౌరవిస్తాను. కానీ ఇదేం జర్నలిజం అక్క, నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు నీకు ప్రకాష్ రాజ్ గాడు, పేపర్ లీక్ చేసినవారు ఒక గారు, వీళ్ళేమో గాడు, ఆడేమో నీకు ఏమంటారు మంచి జంతువుల్లాగా కనపడతారు, మంచి గోమాతల్లాగా, ఏమంటారు దుప్పి, నెమలి, జింక, ఇటువంటి అందమైన వాటితో పోలుస్తూ. మేము క్వశ్చన్ చేసేటోడే నీకు దున్నపోతులు, పందులు, అవి కూడా అసహ్యమైన జంతువులు ఏం కాదు, అవి కూడా దేవుడి సృష్టిలో భాగమే. కాకపోతే నీ పోలిక, నీ పొంతన, నీ భాష నీ బాగాలేదక్క, నీ జర్నలిజం కాదక్క. నీకు ఎవరు ఇస్తారో పైసలు తెలియదు. నేను పొట్టు తిట్టిన అక్క పేరు ఏం పేరు, ఆ వైశ్య సంఘ నాయకురాలు. ఎందుకు తిట్లు తినాలి చెప్పి ఇట్లా ప్రజలతో. కాబట్టి మార్చుకోండి ప్రవర్తన. అసలు నేను ఎవరు పట్టించుకోవాలి, మీ పార్టీలో పట్టించుకోవట్లేదు. నేను అడిగినా ఆమె ఎవరు మేమే పట్టించుకో, ఆమెంతటా ఆమె ఏదో మా పార్టీ వాళ్ళు పెద్ద గౌరవించాలని వీడియోలు చేసుకుంటుంది అని చెప్పి కానీ పెద్ద ఆయన ఆర్ఎస్ఎస్ మీద అయితే మాట్లాడితే మంచి